ఒక్క కాళేశ్వరం మాత్రమే ప్రాజెక్టులకు ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఎన్నో. ఒకసారి ఇది చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు, దయచేసి చెప్తున్నా. ఈ లైవ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయరి. మీ గ్రామాలలో ఉండే ప్రతి ముసలవ్వకు అందరికీ తెలియజేయాలి. ముసలుల మొత్తం తెలంగాణ రైతాంగానికి అంతా తెలవాలి. ఇప్పుడు ఇవాళ స్వతంత్ర భారత చరిత్రలో ప్రాజెక్టులకు ప్రమాదాలు పగుళ్ళు వచ్చిన సందర్భాలు అనేకం. డ్యాములు బ్యారేజీలు దెబ్బతిన్న ఉదాంతాలు కోకొల్లలు. ఇందుకు ప్రకృతి విపత్తులతో పాటు 1,00,000 కారణాలు. అలా ప్రాజెక్టులు దెబ్బతిన్న ప్రతి సందర్భంలో ఆయా ప్రభుత్వాలు ఇప్పటిలాగా గుడ్లు అప్పగించి చూస్తూ కూర్చోలేదు. ఉత్సవ విగ్రహం లాంటి వాటిని గాలికి అలా వదిలేయలేదు. వేల కోట్ల ప్రజాధనంతో కట్టిన వాటిని వృధా కానివ్వలేదు. యుద్ధ ప్రాతిపదికన వాటిని మరమ్మతులు చేస్తాయి. యథావిధిగా పనిచేసేలా సిద్ధం చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో కట్టిన శ్రీశైలం నుంచి మొదలుకొని కడెం ప్రాజెక్టు వరకు చివరికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కూడా ప్రమాదాలు జరిగాయి. కాఫర్ డ్యామ్లు కట్టి రిపేర్లు చేయించారు. ఇది ఎందుకు గుర్తొస్తలేదో నాకు ఇప్పటికీ అర్థమైతలేదు. ఎస్, తెలంగాణ బిడ్డలు అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయరు. బరాబర్ అడుగుదాం. నిర్మాణం ఏదైనా తప్పుదాలు జరిగితే ఖచ్చితంగా కూడా దానికి సంబంధించి ఏం చేయాలి? రిపేర్లు చేయొద్దా? నిర్మాణాలు చేపట్టడమే కాదు, మరమ్మతులు చేయడం కూడా ప్రభుత్వం విధి. NDSA రిపోర్టు సాకుగా చూపి రిపేర్ చేయలేమని చేతులెత్తడం దుర్మార్గమైన చర్య. ఈ రిపోర్టు రాజకీయ కుట్రపూరితంగా ఇచ్చిన రిపోర్టు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోనే కనీసం మేడిగడ్డ పగుళ్లను పరిశీలించకుండానే గడ్డపైనే కూర్చొని రాసి ఇచ్చిన నివేదిక. ప్రభుత్వానికి చేత కాకపోతే దిగిపోవాలి, మాకు అప్పగిస్తే చేసి చూపిస్తాం, తెలంగాణ రైతాంగ నీటి కష్టాలు కూడా తీరుస్తామంటూ చెప్పిన పరిస్థితి. కాంగ్రెస్ పాలనలో జలయజ్ఞం అంతా మోసమే జరిగింది. ఎట్లా అంటే ప్రాజెక్టులు కట్టకుండా కాలువలు తవ్వి కమిషన్లు తీసుకున్న కాంగ్రెస్కు తెలంగాణ ప్రజలు సాగునీళ్ళు ఇవ్వాలన్న చిత్తశుద్ధి ఆనాడు లేదు, నేడు లేదు, రేపు వస్తుందో రాదో తెలియదు. ఎస్, ఇది నిజం. ఎవ్వరు